ఆజ్వన్ ఏరియాలోని GDK1 CSPలో గత కొద్ది రోజుల క్రితం AITUC డిపార్ట్మెంట్ కమిటీ నాయకులపై ఆరోపణలు చేస్తూ కార్మికుల పేరుతో వేసిన వాల్ పోస్టర్లపై నవంబర్ 26 లోపు చేసిన ఆరోపణలను నిరూపించాలని బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ AITUC డిపార్ట్మెంట్ కమిటీ పేరుతో వేసిన వాల్ పోస్టర్పై ఇంతవరకు AITUC పై చేసిన ఆరోపణలను నిరూపించినందున వారు కార్మికులకు AITUCకి క్షమాపణ చెప్పాలని గుర్తింపు సంఘం ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం CSP 1లో వేసిన వాల్ పోస్టర్లో పేర్కొన్న ఆరోపణలు ఖండిస్తూ ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వాల్ పోస్టర్లో పేర్కొన్న అంశాలు అసత్యమని, ఏదైనా కార్మికుల సమస్య ఉంటే గుర్తింపు సంఘం నాయకుల దృష్టికి గాని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవాలని, కేవలం నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బాధ్యత గల నాయకులను అధికారులను వాల్ పోస్టర్ ద్వారా బదనాం చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. అయితే వాల్ పోస్టర్లో పేర్కొన్న ఆరోపణలు నిరూపించని వారు కార్మికులకు AITUCకి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నిరాధారమైన ఆరోపణలు చేస్తే AITUC చూస్తూ ఊరుకోదని, కార్మికుల సమక్షంలో AITUC నాయకులు కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. దానికి స్పందించాలి, దానికి సమాధానం రావాలి. సరే, వేసింది నిజమా, ఇది అబద్ధమా అనేది తేలికగా మనకు అందరికి అర్థం కావాలంటే మనం సమాధానం చెప్పే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి ఆ సందర్భంలో మళ్ళీ వాల్ పోస్టర్ వేయడం జరిగింది. అది లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది కావచ్చు, లేకపోతే ఏం మంట లేకపోతే పొగ ఎక్కడిది, లేకపోతే ఏది లేకపోతే ఎక్కడిది, వీళ్ళు స్పందించలేదు కదా అనే విషయము అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. గతంలో కూడా ఇటువంటి వాల్ పోస్టర్లు వేస్తే బహిరంగ విచారణకు సిద్ధమని చెప్పి చాలాసార్లు మనం సమాధానం, మన యూనియన్ పద్ధతి ఏంటిదంటే ఏ కార్మికుడైనా డైరెక్ట్గా వచ్చి చెప్తే చర్యలు తీసుకుంటాడు. లేదా వాల్ పోస్టర్ ద్వారా ఆకాశరామన్న వాల్ పోస్టర్ వేసింది కాబట్టి దాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అలా చేసినాం. ఇట్లనే చాలా మైండ్స్ మీద అప్పుడు వేసేది. ఒకసారి వనింగ్ లైన్లో కూడా మన యూనియన్ మీద వేశారు. మావాడు అప్పుడు ఉన్నారు, వీళ్ళంతా వనింగ్ లైన్ చాలామంది ఉన్నారు అప్పుడు పాత వాళ్ళు. వేస్తే వాళ్ళ కోసం వేసినాం. ప్రెస్ మీడియా ఇక చిన్నది కాబట్టి ఇక మీడియా ఎందుకులే చూద్దాం, వాడు చచ్చిపోయాడు ఇంకింత మనం చంపుడేందుకు, వాడే చచ్చిపోవాలనే ఉద్దేశంతో ఎక్కువ మీడియాను వాళ్ళందరినీ పబ్లిసిటీ చేయలే. మీ వరకే పరిమితం చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకు, మన మనసు గొప్పతనం ఉండాలి. వాడు తెలిసి చేసినా తెలియజేసినా మన ఆత్మీయకే వదిలేద్దాం. ఒకవేళ ఇప్పటికైనా నీకు తెలిసి ఉంటే, నీవు ఈ మందిలో చెప్పలేకపోతే, ఎవరైనా కావచ్చు, చెప్పకపోతే మాకు ఫోన్ చేసి చెప్పండి. కామ్రేడ్స్, యూనియన్ను బదనాం చేయడానికి వేసిన వాల్ పోస్టర్ ఇదివరకు మీకు వివరణ కూడా ఇచ్చిండు. అలాంటి పొరపాట్లు చేయొద్దు ఇక ముందైనా. కానీ ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. పట్టిగానే ఆరోపణ చేయడం కాదు, దాన్ని నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇవాళ మేము వాల్ పోస్టర్ వేసినాం, 26 తారీఖు నాడు బహిరంగ చర్చకు సిద్ధంగా రండి అని చెప్పినాం. వచ్చిరా? రాని వాళ్ళు చాటుకుండి పోస్టర్లు వేసేది ఎందుకు? మరి అంటే అవినీతి అనేది ఇక్కడ జరగలేదు అనేది నిజ నిరూపణ అయింది, నిజ నిర్ధారణ అయింది. ఇట్లాంటి అనవసరమైన యూనియన్ను బదనాం చేయడానికో, లేకుంటే అధికారులను బదనాం చేయడానికో, లేకుంటే కార్మిక సోదరులను బదనాం చేయడానికో ఇట్లాంటి చర్యలకు పాల్పడకండి. ఇక ముందు ఏదైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే దానికి చట్టపరమైన న్యాయపరమైన పోరాటం చేసి వాళ్ళకు శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సోదరులారా, ఈ CSP అతి చిన్నది, కానీ ప్రొడక్టివిటీలో ఈ మనం ఏదైతే ఉన్నదో ఈ కంపెనీకి ఒక గుండెకాయ లాంటి సింగరేణిది CSP. ఈ CSPలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే వీళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించాలని, ఇటువంటి పొరపచ్చాలు తేవాలని ఇటువంటి చేస్తూ ఉన్నారు. అది మానుకోండి. మానుకోకపోతే ఇదే CSP కార్మికుల ముందు మీకు శిక్ష తప్పదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా ఈ సమావేశంలో AITUC బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు S వెంకటరెడ్డి, సోహెల్, డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్, AITUC నగర వర్కింగ్ ప్రెసిడెంట్ MA గౌస్, నాయకులు బుడిమి సమ్మయ్య, జానిమియా, కోత్వల్ లక్ష్మయ్య, తోట శ్రీనివాస్, రావుల పోషాలు, టి వెంకటస్వామి, మద్దికుంట తిరుపతి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.